Hi, hello, welcome back to my channel Housewife with Kids. Hi, hello, good morning everyone and my subscribers and unsubscribers అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ నా బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా, అంటే ఇంత డీటెయిల్గా అయితే చేయలేదు ఇంతకుముందు. అండ్ లేవగానే మనం ఫస్ట్ చేసేది బ్రష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకుని అంతా క్లీన్ అయిపోయాక నెక్స్ట్ చెత్త పడేస్తున్నాను అనమాట. నా ఫస్ట్ ప్రయారిటీ చెత్తే ఉంటుంది. బ్రష్ చేసుకోకముందు చెత్త పడేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది. 7:30 కల్లా చెత్త అయినా వచ్చేస్తాడనమాట. చెత్త పెట్టేయాలి. సో చెత్త పెట్టేసి అట్నే ఇంకా నేను షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేసి టీ మా హస్బెండ్కి ఒక్కడికే కాబట్టి నేను అతనికి ఒక్కడికి పెట్టేశాను. అండ్ ఇంకా దాంతోపాటు టిఫిన్ కూడా చేశాను. బట్ ఆ క్లిప్ తీయలేదు, టైం అయిపోతుంది అనమాట. పిల్లలకి మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేపించేసి వాళ్ళు రెడీ చేసేసరికి నాకు ఈ టీ గ్యాప్లో వాళ్ళకి లేపేసి వాళ్ళకి స్నానాలు కూడా చేపించేసాను. చేపించేసి టీవీ ఆన్ చేస్తే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారనమాట. అండ్ టిఫిన్ కూడా పులిహోర చేశాక ఇంకా వాళ్ళు అందుకు అంత నిద్ర మూడ్లు, అంటే తొందరగా లేపుతున్నాను కదా పిల్లలకి, ఇంకా నిద్ర వచ్చేస్తుంది. పక్కనే కొంచెం చెత్తగా ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే పొద్దున్న నాకు ఇదే ఉంటుంది పని. అండ్ అదంతా నేను ఎత్తి పెట్టా కూడా వాళ్ళు తీసుకొచ్చి కింద వేసేసి మళ్ళీ దాని మీద పడుకున్నారు. సో ఇద్దరు టేస్ట్ చేస్తున్నారు పులిహోర అనమాట. అండ్ టీవీ చూస్తూ వాళ్ళు కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తారు, ఒక 10-20 minutes. తర్వాత ముగ్గు కూడా వేసాను. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను మీకు యూట్యూబ్ షార్ట్ వీడియోస్, చూడండి చూడకుండా ఉన్న వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ మనకి టాస్క్ ఏముంటుంది, పిల్లలకి ఆడపిల్లలు ఉంటే జడ వేయడమే కదా. జడ వేసేసి అక్కడికి వీళ్ళు స్కూల్ పంపించేయాలన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు ప్లేయింగ్ స్కూలే అనమాట నేను వేసింది. సో నేను 9:30 అలా పంపిస్తూ ఉంటాను. అండ్ లేవడంతోనే కొంచెం లేట్ అవుతుందండి. తొందరగా లేస్తే తొందరగా పని అయిపోతుంది, కానీ మనము ఇట్లా వేడికి నైట్ మాకు ఈ సమ్మర్ చాలా ఇబ్బందిగా ఉంది. మేమున్న రూమ్ కొంచెం వెంటిలేషన్ తక్కువ అనమాట దానివల్ల. అండ్ స్కూల్కి వెళ్తూ వీడు రోజు చేసే టాస్క్ ఏంటంటే ఆడ పిజ్జీ అని ఉంటే కాకి అంటున్నాడు దాన్ని. అండ్ వాళ్ళని దింపేసి వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెచ్చానమాట. నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఇంకా మల్టీ టాస్కింగ్ చేయాలి. టైం అయిపోతుంది, 10:30 అలా అయిపోతుంది అనమాట. మనం 12 లోపు ఫుడ్ ప్రిపేర్ చేసేయాలి, లంచ్ అనమాట. అందుకని నేను ఒక సీరియల్స్ చూస్తూ అండ్ తింటూ అండ్ కూరగాయలు కట్ చేస్తున్నా. ఏమేమి తెచ్చని చూపిస్తున్నాను అనమాట. ఇడ్లీ రవ్వ, కొత్తిమీర, టమాటోస్ అండ్ దొండకాయ ఏ పూటకి ఆ పూటకి తెచ్చేసుకుంటున్నాం, ఎందుకంటే ఈ ఎండలకి పాడైపోతుంటాయి కూరగాయలు కూడా. సో ఇన్స్టెంట్గా కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా ఏ పూటకి ఆ పూటకి తెచ్చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇట్లా కట్ చేస్తుంటే నాకు కాల్ వచ్చింది, ఈ ఆర్డర్స్ వచ్చాయి అనమాట. ఇవి కూడా రివ్యూస్ తీసి మీకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు చూడకుండా చూసి కొనుక్కోండి, పిల్లలకి సంబంధించిన వీడియోస్ అనమాట అవి. బుక్ ఆర్డర్ చేశాను అండ్ ఏమేమి కట్ చేశాను మీకు చూపిస్తాను. కొంచెం మిస్సీగా ఉంటే అవాయిడ్ చేయండి. ఇంకా నాకు ఫస్ట్ ప్రయారిటీ కుకింగ్ కదా, కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి అన్ని ఫస్ట్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. దొండకాయ పచ్చడి విత్ రసం అనమాట నేను చేసే కుకింగ్. అండ్ మీలో ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా వీడియోస్ ఇంకా ట్రై చేస్తున్నాను. అండ్ దొండకాయలు వేయించేసాను అండ్ టమాటోస్, పచ్చిమిరకాయ, వెల్లుల్లి అండ్ కొంచెం కొత్తిమీర అన్ని వేసేసి అవి వేయించేసి పక్కన పెట్టాను. అండ్ టమాటో రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఫుడ్ కూడా చేసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.